నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఐ హ్యావ్ సీన్ హిస్ వేస్, ద సఫరింగ్, ఆ బాధలు ఇబ్బందులు నేను చూశాను కాబట్టి నేను అతను ఊరుకోను, నేను అతను బాగు చేస్తాను, నేను అతను స్వస్థపరుస్తాను. అతను నడిచి వచ్చిన మార్గం ముళ్ళబాట, రాళ్లబాట, ఇబ్బందులు పాలయ్యాడు, కష్టాలు పాలయ్యాడు. అలాగే ఉంచదు అతని జీవితాన్ని నేను బాగు చేస్తాను. ఎవరతను? ఈరోజు ఆ వాగ్దానం తీసుకుంటే నీవే అవుతావు. నిన్ను కూడా దేవుడు బాగు చేయగలడు. బాగుపడాలి, మనం స్వస్థపడాలంటే దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడు? మన ప్రవర్తన కూడా చూస్తున్నాడు. ఏంటి ప్రవర్తన అంటే? నీ మాట తీరు, నీ వినే వినికిడి, నీ ఆలోచన విధానం, నీ తలంపులు, నీ స్పర్శ, ఇవన్నీ కూడా మన ప్రవర్తనలో భాగాలే. ఏం వింటున్నావో జాగ్రత్త, నువ్వు ఏం చూస్తున్నావో జాగ్రత్త అని చెప్పాడు ప్రభు. చూస్తున్నవన్నీ కూడా మనకు సంబంధించినవి కావు, కొన్ని అనవసరమైనవి ఉంటాయి. వ్యర్థమైన వాటిని మనం వదిలేసుకోవాలి. 119 కీర్తన 37 వచనం, Psalms 119:37, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము దేవా. వ్యర్థమైన వాటిని చూడకుండా సోషల్ మీడియాలో కావచ్చు, అనుదిన దైనందిన జీవితంలో కావచ్చు, మీ ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వ్యర్థమైనవి చాలా ఉంటాయి. వాటి మీదకి మన దృష్టి వెళ్లకుండా తప్పించమని ప్రార్థించాలి. ఉదయకాలం ఎంత మంచి ప్రార్థన చేశాడు భక్తుడు. సింపుల్ బట్ దెర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్. ఇక్కడ తిప్పలు పడ్డాడు, వ్యర్థమైన వాటిని చూసి చిక్కుల్లో పడ్డాడు, ఇల్లు అవమానం పాలైంది, పిల్లలు అల్లరి చిల్లరగా మారిపోయారు, జీవితంలో ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు. రాత్రంతా ఏడిస్తే ఆయన పరుపు కొట్టుకుపోయిందట, అంత కన్నీళ్ళు వచ్చాయట. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే మీ కన్నీళ్లకు ఖర్చిపైన కొట్టుకుపోయిందా? గట్టి చెప్పండి. ఆయన ప్రార్థన చేస్తే పరుపు కొట్టుకుపోయేంత బాధ. దేవా నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు నేర్చాడు. ఎందుకంటే అతను కళ్ళతో వ్యర్థమైన వాటిని చూసి దేవునికి విరోధమైన పాపం చేశాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు. కొన్నాళ్ళు చాలా తిప్పులు పడ్డాడు. రాజయ్యుండి కూడా అడవుల్లో పరిగెత్తాల్సి వచ్చింది, అరణ్య మార్గంలో తిరగాల్సి వచ్చింది. తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాక, తన తప్పిదాలు ఒప్పుకున్న తర్వాత దేవుడు తిరిగి అతను పడిన కష్టాన్ని చూశాడు, అతను పడిన బాధలు చూసి అతని ప్రార్థన విని ప్రవర్తన మార్చుకున్నాడు. మారు మనసు పొందాడని తెలిసాక దేవుడు అతను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆస్వాదించాడు. మీ జీవితంలో కూడా అట్టి కార్యములు దేవుడు చేయగల శక్తిమంతుడు. ఆయన కార్యములు చేయగలడు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము, ఎడబాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవితంలో దుఃఖము, బాధ, వేదన, నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళావో, ఏ మార్గం గుండా నడుస్తున్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావో, నీ స్థితిని ఎరుగుతున్నట్టున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను. ఆగురు ప్రార్థించాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరం చేయమని. 24వ కీర్తన
4-5 వచనాల్లో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టువాడు యెహోవా చేత ఆశీర్వాదం నొందడు అని రాసింది. అంటే దేవుని మీద మనసు పెట్టకుండా వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టు కూర్చుంటే దేవుని ఆశీర్వాదాలు రావు. నీకు రావాలి అంటే ఖచ్చితంగా నీ మనసును వ్యర్థమైన వాటి మీద నుండి తీసి దేవుని మీద పెట్టడానికి ప్రయత్నించాయి. ఆ స్పాంజ్ నేచర్ తెలిసినప్పుడు దాన్ని మురికి నీటిలో పెట్టి ప్రార్థన చేయడం కాదు, దాన్ని శుభ్రంగా తీసి కడిగి శుభ్రపరిచి మంచినీటిలో వేయి. మంచినీరు దేవుని వాక్యం, దేవుని సన్నిధి, ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, ప్రభుని ఆరాధించుట, వాక్యోపదేశాలు వినడం. ఆయన వాక్యాలు మంచివి. మన జీవితాలు దేవుని మీద పెట్టినప్పుడే ఆ మంచిని మనం రిసీవ్ చేసుకోగలమన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? నేను వారి ప్రవర్తన చూచితని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ప్రవర్తనలో మార్పును నేను చూడాలనుకుంటున్నాను తండ్రి. వారి ప్రవర్తన నేను చూచితని వారిని నేను స్వస్థపరచుదును అన్నావు. Let me not see the things which are vain in through my eyes, Lord. ప్రభువా, వ్యర్థమైన వాటిని నా కన్నులు చూడకుండా నేను మార్చుకుంటాను. Take away vain things from my life, Lord. వ్యర్థమైన వాటిని నా జీవితంలో నుంచి తొలగించండి నాయనా. Let me not keep my mind on things which are vain. వ్యర్థమైన వాటి మీద నా మనసు నిలపకుండా సహాయం చేయండి. Lord, you said that you will bless those who turn to you, Master. ప్రభువా, నీ వైపు తిరిగిన వారిని దీవిస్తానని మీరు చెప్పారు. You promise that those who ever follow you, those who ever turn to you, you will bless them, Lord. దేవా, నువ్వు వాగ్దానం చేశావు, నీ వైపు తిరిగిన వారిని, నీ తట్టు తిరిగిన వారిని దీవిస్తానని. Set right my heart, O God. నా హృదయాన్ని స్థిరపరచు Set నాయనా. right my mind, O God. నా హృదయాన్ని, నా ఆలోచనలు మార్చండి. Set right my family, O God. నా కుటుంబ జీవితాన్ని స్థిరపరచండి. నీ సహాయం వచ్చును గాక. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ దయ, నీ ప్రేమలు వీరిని వర్ధిల్ల చేయమని, ఇదిగో వీరందరినీ చేతికి అప్పగించుకుంటూ ఈ కృపావర్తను బట్టి దినమెల్లా నీలో ఆనందించి సంతోషిస్తూ ఎదురయ్యే ప్రతి సవాలు జయించు కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. లార్డ్ రైజెస్ అపాన్ యూ and his glory appears over you. May God bless you with this promise as you enter into new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చును గాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, లెమెంటేషన్స్ చాప్టర్ 3:25, the promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. హీ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ యూ సీక్ హిమ్, ఎవ్రీథింగ్ షిల్ బి యాడెడ్ అన్ టు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా
ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.